ఏవండి, లేవండి, లేవండి. టోటల్‌గా, టోటల్‌గా ఆయన అన్‌కాన్షియస్ అయిపోయారు. నాకు చాలా టెన్షన్‌గా ఉందబ్బాయి. అమ్మ, నువ్వేం కంగారు పడకు. నాన్నకేం కాదు. నాన్న, నాన్న కళ్ళు మూయకండి నాన్న. ప్లీజ్ నాన్న అనే విధంగా అబ్బాయి అంటూ ఉంటాడు. ఏమైంది మాయ? అది చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. అసలు సిగ్నల్ లేకపోవటం వల్ల క్యాబ్ బుక్ అవ్వడం లేదు అబ్బాయి. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం అబ్బాయి అని అంటూ ఉంటే ఇక అబ్బాయి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా అనే విధంగా అబ్బాయి అనుకుంటూ, నాన్న ప్లీజ్ నాన్న కళ్ళు తెరవండి నాన్న, నన్ను చూడండి నాన్న, నాన్న ప్లీజ్ నాన్న ఇటు చూడండి నాన్న అని ఈ విధంగా అంటూ ఉంటాడు. కానీ అబ్బాయి మాత్రం టోటల్‌గా అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఇక అబ్బాయి చాలా కంగారు పడిపోతూ, బాధపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ శంకర్‌ని ఇక ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఆఖరి ప్రాణాలు గాలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాపం మా నాన్నని చంపేశావు కదా ఆర్యవర్ధన్! ఇప్పుడు నువ్వు కూడా గాలిలో కలియబోతున్నావు. పాపం నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలా ఇంత తొందరగా వస్తుందని నేను ఊహించలేదు ఆర్యవర్ధన్ అని విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు అభయ్ అను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, ఆ దేవుడే దిగి రావాలి నిన్ను కాపాడడానికి అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే యాద్గిరి బైక్ తీసుకొని అటువైపుగా వస్తూ ఉంటాడు. ఏంటి యాద్గిరి ఏంటి ఇటువైపు వస్తున్నాడు? అయినా ఈయనకేం పని ఈ రూట్ నుండి రావడానికి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ మాయ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు వస్తే ఖచ్చితంగా యాద్గిరి చూసేస్తాడు కదా. ఇప్పుడు నేనేదో ఒకటి చేయాలి, చూడకుండా ఇప్పుడు నేనేం చేయాలి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది మాయ. ఎస్, చూడకుండా ఉండాలంటే అడ్డుగా ఉండాలి అనే విధంగా అంటూ వెంటనే అభయ్ అను ఆర్య కనిపించకుండా అడ్డుగా ఉండిపోతుంది. అభయ్, ఏం కాదబ్బాయి, నువ్వు కంగారు పడిపోకో అని మాయ అలా చెప్తూ ఉంటే యాద్గిరి మాత్రం ఇక పక్క వైపు నుండి వెళ్ళిపోతూ ఉంటే మాయ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అభయ్, అభయ్ ఇప్పుడు ఆయనని నేను ఎలా కాపాడుకోవాలి అభయ్? నాకేం అర్థం కావట్లేదు. ఇటువైపు నుండి ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా అబ్బాయి అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే, అమ్మ నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు కూడా ఏం తెలియట్లేదు అని అంటూ చాలా బాధపడిపోతూ ఉండగా, నేనే ఆయన్ని కాపాడుకుంటాను అని వెంటనే అక్కడే ఉన్న 4 చక్రాల బండి కనిపిస్తుంది. ఆ 4 చక్రాల బండిని వెంటనే దులిపి ఆర్యవర్ధన్ని అందులో పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మాయ మాత్రం నవ్వుకుంటూ, నువ్వు ఏమీ చేయలేవు, ఎందుకంటే నువ్వు అక్కడికి తీసుకెళ్లేసరికి ఆ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాపం అను ఈ విషయం తెలియక తన ప్రాణాల సైతం పక్కకు పెట్టి కాపాడాలని చూస్తుంది అని మనసులో మాయ అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అలా తీసుకెళ్తూ, ఇలా ఎంత దూరం వెళ్తావమ్మా? వద్దమ్మా, ఏం చేయాలబ్బాయి నాకేం అర్థం కావట్లేదు, నువ్వు జరగమ్మా నేను నెడతాను అనే విధంగా అంటూ వెంటనే అందరూ కలిసి అలా తీసుకెళ్తూ ఉండగా ఇక అప్పుడే యాద్గిరి వస్తాడు. యాద్గిరి చూసిన అను ఒకసారిగా షాక్ అయిపోతుంది. మళ్ళీ ప్రాణాలు వచ్చినట్టుగా అనిపిస్తాయి. ఏమైందమ్మా, ఏం జరిగింది? నేను ఇందాక వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు నాకెందుకో ఆర్య సార్ బండిలా కనిపించింది, అందుకే అమ్మా అనుమానంతో వెనుతిరిగి వచ్చాను. షట్, వీడింటి ఇలా ఊడిపడ్డాడు అని మనసులో మాయ అనుకుంటూ ఉంటుంది. అది ఆయనకి పాము కాటు వేసింది అనే విధంగా అనగానే ఒక్కసారిగా యాద్గిరి షాక్ అయిపోతాడు. అమ్మ పదమ్మ మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటూ వెంటనే
ఇదిగోండి బాబు, ఈ బండి తీసుకొని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు అని అనగానే అబ్బాయి ఆ బండిని నడుపుతూ ఉంటాడు. ఇక ఆర్యను పట్టుకొని అను కూర్చుంటుంది. త్వరగా త్వరగా పోని బాబాయ్ అని అంటూ ఉంటే, అబ్బాయి నువ్వు వెళ్ళ అబ్బాయి, నేను ఎలాగో అలా హాస్పిటల్కి వస్తాను, నువ్వు నా గురించి ఏం కంగారు పడకో, ముందు శంకర్ ప్రాణాలను కాపాడటం ముఖ్యం అని మాయ చెప్పగానే సరే మాయ అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరతారు. అమ్మ పద అమ్మ, ఇంటికి వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక మాయ యాదగిరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి రాకేష్ ఫోన్ చేస్తూ ఉంటాడు. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ కాల్ని కట్ చేస్తూ ఉంటుంది. మాయ ఏంటి ఎందుకు కాల్ కట్ చేస్తుంది, అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలని ఫోన్ చేస్తుంటే ఇలా కాల్ కట్ చేస్తుందేంటి, కొంప తీసి ఎవరైనా ఉన్నారా, అందుకే కాల్ కట్ చేస్తుందేమో అని మనసులో అనుకుంటూ వెంటనే ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరుస్తూ ఉండగానే అదే సమయానికి ఏమైంది, ఏం జరిగింది, మా నాన్నని పాము కాటు వేసింది డాక్టర్, ఎలాగైనా మా నాన్నని బ్రతికించండి డాక్టర్ అని అనగానే వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి ఆర్యను షిఫ్ట్ చేస్తారు. డాక్టర్స్ ఆర్యను చెక్ చేస్తూ ఉంటారు. బయట ఉన్న యాద్గిరి అను అభయ్ అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం రవి అక్కి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇక ఇంట్లో ఎవ్వరూ లేకపోయేసరికి అసలు ఏమైంది, అమ్మ నాన్న ఎవ్వరూ లేరేంటి ఫ్రెండ్ అని అక్కి అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా తీయట్లేదు కదా. అంతలో మాయను చూసి ఏమైంది మాయ, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు, శంకర్ గారికి పాము కాటు వేసింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు, సరోజీ హాస్పిటల్, ఏంటి నాన్నకు పాము కాటు వేసిందా అనే విధంగా అంటూ అక్కి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడి నుండి అందరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. అక్కి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కి ఏం కాదు ఏం కాదు, నువ్వు కాస్త కూల్గా ఉండు అని నచ్చ చెప్తూ ఉంటాడు జెండే. అవునక్కి, మీ నాన్నకి ఏం కాదు, వాళ్ళ ప్రేమే మళ్ళీ గెలుస్తుంది, నువ్వు కంగారు పడిపోకు అని అంటూ ఉంటాడు రవి. మరోవైపు మాత్రం డాక్టర్ బయటికి వస్తాడు. అంతలోనే అక్కి రవి సెంటే అందరూ కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ రాగానే ఏమైంది, ఏం జరిగింది, అసలు నాన్న కాలికి సర్పం కాటు వేయడం ఏంటి అని అక్కి అంటూ ఉంటే వెంటనే అను జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్, విషం చాలా బాడీకి ఎక్కిపోయింది, ఇప్పుడు మేము కాపాడలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాము అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా అను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సారీ, మేమేం చేయలేమో అనే విధంగా అంటూ వెంటనే డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అను ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతుంది. ఇక వెంటనే కోపంగా రాజనందిని ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. మరి ఆర్యను కాపాడడానికి రాజనందిని మళ్ళీ దిగి వస్తుందా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.